దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, మన ప్రభువు రక్షకుడైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు. 25వ తేదీ ఫిబ్రవరి మాసము 2026 సంవత్సరం. ఈరోజు ఒక ప్రత్యేకింపబడిన దినము, కువైట్ నేషనల్ డే. మనందరికీ తెలుసు, 26వ తేదీ రేపటి దినమున కువైట్ లిబరేషన్ డే. కనుక ఆ రోజున బ్రిటిష్ వారి నుంచి కువైట్ దేశమునకు స్వాతంత్ర్యము వచ్చిన సందర్భము 25 అయితే, ఈ ఇరాక్ సద్దాం హుస్సేన్ నుంచి తిరిగి వాళ్ళు స్వాతంత్ర్యం పొందింది లిబరేషన్ డే 26వ తేదీని వారు నిర్ణయించినట్లు మనము చరిత్రలో చూడగలుగుతున్నాం. కనుక మనకి ఇవ్వబడిన దర్శనం ప్రకారము ఈ కువైట్ని దేవుడు తన దర్శనంలో ప్రేమిస్తున్నాడు. కనుక మసీదులు మందిరాలుగా మారుస్తానని వాగ్దానం చేసిన దేవుడు, దర్శనమిచ్చిన దేవుడు, ప్రార్థన చేయడం మన వంతు, కార్యము చేయటము దేవుని తంతు. ఈరోజు 8 గంటల ప్రార్థన ఖచ్చితంగా మనమందరము చేస్తున్నాము. మరి ఒక పక్కన మన శ్రమలకాల ధ్యానం ఉపవాసములు నడుస్తున్నాయి, ఇంకొక పక్కన రమదాన్ ఉపవాసములు నడుస్తున్నాయి. ఏది ఏమైనా మిమ్మల్ని అందరినీ కూడా ఈ 8 గంటల ప్రార్థన కువైట్ దేశం కోసము, కువైట్ దేశంలో చెరసాలలో ఉన్న వారి కోసము, కువైట్ దేశంలో హాస్పిటల్లో ఉన్న వారి కోసము, కువైట్ దేశంలో పనులు లేని వారి కోసము, అకామాల కోసం ఇబ్బంది పడుతూ ఎంతో కఠినమైన వేదన తన సొంత వారికి దూరమై ఉన్న వారి కోసము, పరాయి దేశాల్లో జనజీవనం సాగిస్తున్న అనేక మంది కోసము మనము ప్రార్థించబద్దులమై ఉన్నాం. ఏది ఏమైనప్పటికీ దేవుడు మంచివాడని, వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడని. మరి ఈ రోజు ఎందుకు ప్రత్యేకింపబడిన దినం అంటే, గత సంవత్సరము 2025వ సంవత్సరంలో ఈ ఫిబ్రవరి 25వ తేదీని తిరిగి దేవుడు ప్రార్థన పెట్టు అని స్పష్టంగా నాకు చెప్పడము. ఇదే 2024 సంవత్సరంలో అయితే అనేకమైన ఒడిదుడుకుల మధ్య ఎన్నో శ్రమలు, కష్టాలు, ఆ యొక్క స్థితిలో మరి దేవుడు నడిపించడము మామూలుగా కాదు. 24వ సంవత్సరంలో మరి ఫిబ్రవరి 5వ తేదీని 16 బయలుదేరని తీసుకొని వెళ్ళడము, ఇలాగా ఎన్నో విషయాలు, ఎన్నో కారణాలు మరి నా జీవితంలో అనుభవపూర్వకంగా నేను చూసి ఉన్నాను. ఈ రోజున అటువంటి వాక్యము, వాగ్దానము మన జీవితంలో దేవుడు ఆశపడుతున్న వాగ్దానము. మీరు లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు, మీరు లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం, పూర్తి వచనము, అట్టి జనము మధ్య మీరు జీవవాక్యమును చేత పట్టుకుని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. అందువలన నేను వ్యర్థముగా పరిగెత్తలేదని, నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాదని నేను ఎరిగి ఉన్నాను అని చెప్పి తలంచుకుంటున్నాను అని చెప్పి, ఇక్కడ ఏ సందర్భంలో ఏ విధంగా ఈ వాక్యాలు రాయబడుతున్నవి అని మనం నేర్చుకునే ముందు ఈరోజు మనము ఒకసారి ఇంగ్లీష్లో చూసుకొని ఈ వాక్యపు లోతుల్లోనికి వెళ్తే, న్యూ ఇంటర్నేషనల్ వర్షన్, ఫిలిపియన్స్ చాప్టర్ 2 verses 15, సో దట్ యు మే బికమ్ బ్లేమ్లెస్ అండ్ ప్యూర్. ఏమంటున్నాడు? బ్లేమ్లెస్ అండ్ ప్యూర్ అంటే మీరు పరిశుద్ధమైన వారిగాను, అదేవిధంగా నిందారహితంగాను, చిల్డ్రన్ ఆఫ్ గాడ్ వితౌట్ ఫాల్ట్ అంటే ఏ తప్పు లేని దేవుని బిడ్డలు అని కాదు, కానీ ఇన్ ఏ ర్యాప్డ్ అండ్ క్రూకుడ్ జనరేషన్ దెన్ యూ విల్ షైన్ అమాంగ్ దెమ్ లైక్ స్టార్స్ ఇన్ ద స్కై. ఇదనమాట వారు అంటే, ఈ మూర్ఖమైన ఒక్కర జనాంగం మధ్య మీరు ప్రకాశించు జ్యోతుల వలె, ఆకాశమందలి నక్షత్రముల వలె కనబడుచున్నారు. ఇది మనకి ఇవ్వబడినట్లు. కాబట్టి ఒక్కసారి మనము ఈ ముందు వెనుక చూస్తే ఎక్కడి నుంచి ప్రారంభమవుతుంది? 12వ వచనం నుంచి మనము ఈ యొక్క వాక్యాలు చూడగలుగుతున్నాం. కారణం ఏంటంటే, 2వ అధ్యాయం 1వ వచనం నుంచి 12 వరకు క్రీస్తు యేసు ప్రభుల వారు చేసిన ఆ త్యాగము కోసము, ఆయన ఏ విధంగా తన్ను తాను రిక్తునిగా చేసుకుని శిలువ మరణము పొందినంతగా విధేయత చూపించిన వాడై, కనుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నట్లు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామము అనుగ్రహించున్నాడు అని చెబుతూ, కాగా నా ప్రియులారా, ఇక్కడి నుంచి చెప్పబడుతుంది, మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము అని చెబుతూ పౌలు రాస్తున్నాడు. కనుక నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మీ స్వంత రక్షణను భయముతోనూ వణుకుతోనూ కొనసాగించుకోండి అని చెప్పుతూ ఏమంటున్నాడు? దేవుని యొక్క దయా సంకల్పము మీ యందు కార్యసిద్ధి కావాలి అంటే, మూర్ఖమైన వక్ర జనము మధ్య నిరపరాధులు, నిష్కలంకులు,
అనింజులైన దేవుని కుమారులను. ఏం కావాలి? నెంబర్ 1 సనుగులు, నెంబర్ 2 సంశయములు, సమస్త కార్యములు చేయండి. అవి మానాలి. అంటే ఎప్పుడైతే నీలో సందేహం అంటే అనుమానం వస్తుందో నువ్వు ముందుకు వెళ్ళవు. సనుగుడు, అందరూ బాగానే ఉన్నారు, నేను ఒక్కడినే ఇలాగ అయిపోయాను. కనుక రెండే రెండు మన జీవితాన్ని నాశనం చేసేది. పక్కోడు బాగున్నాడు అనేది సనుగుడు, ఏమైపోతానో అనేది అనుమానం. కనుక ఈ రెండు విషయాల్లో మన క్యారెక్టరు దెబ్బతినేదిగా ఉంది. అంటే దేవుడు నిన్ను నన్ను ఎలా చేశాడు? ఇక్కడ స్టార్స్ని దేనికి పోలుస్తున్నారు? ఒకసారి యేసుక్రీస్తు ప్రభుల వారు ఏం చెప్తున్నారు మన విషయము? మత్తయి సువార్త 5:14 కొండ మీద ప్రసంగంలో, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద ఉండు పట్టణము మరుగై ఉండలేదు. మనుష్యులు దీపము వెలిగించి కొంచెం క్రింద పెట్టారు, కానీ అది ఇంట ఉండు వారికి వెలిగించుటకై దీపస్తంభం మీద పెడతారు. అయితే ఈ దీపం ఏంటి? మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపను. అంటే ఈ మనుష్యులు చీకటిగాను, అంటే ఎలాగ మనం అర్థం చేసుకోవచ్చు? అసలు వెలుగు అంటే ఏమిటి? యోహాను గారు రాసిన మొదటి పత్రిక 1:5 దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమూ లేదు, కనుక ఆయనతో సహవాసము గలవారమని చెప్పుకుని చీకటిలో నడిస్తే. అంటే ఇప్పుడు చీకటిలో నడవడము, వెలుగులో నడవడం, వెలుగుగా ఉండడము, చీకటిలో ఉండడం. అంటే ఈ పొత్తు ఎలా కుదురుతుంది అంటే ఒక్క మాట, వెలుగు ఉంటే చీకటి ఉండలేదు, చీకటి ఉంటే వెలుగు లేదు అని అర్థం. అంటే మరి ఈ వెలుగు ఎక్కడి నుంచి చేయబడింది? ఒకే ఒక్క మాటలో, దేవుడు మొట్టమొదట సృష్టిని చూసినప్పుడు ఆ సృష్టి ఏ విధముగా ఉంది? సో సింపుల్. భూమి నిరాకారముగాను శూన్యముగాను, చీకటి అగాధ జలములపై అలాడుచు. అంటే దేవుని ఆత్మ అక్కడ ఉన్నా కూడా ఈ సర్వ సృష్టి ఎలా ఉంది అంటే శూన్యంగా ఉంది. అటువంటి శూన్యములో ఉన్న ఈ భూమిని, ఈ సృష్టిని దేవుడు చూసి మొట్టమొదట దేవుడు ఆ గాఢాంధకారమునకు వెలుగు కలుగునుగా అని పలికాడు. అప్పుడు ఏం జరిగిందంటే వెలుగు కలిగింది, కానీ చీకటి అక్కడే ఉంది. అంటే ఇప్పటి వరకు ఆ వెలుగుని ఆ చీకటి బంధించి పెట్టింది. దేవుని నోటి మాటతో వెలుగు కలిగింది. కనుక వెలుగు అంటే అర్థం ఏంటి? మొట్టమొదటిది దేవుని నోటి మాటే వెలుగు, దేవుని వాక్కు వెలుగు, దేవుని వాగ్దానముల కొరకు ఎదురు చూచుటే చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన ఆయన వెలుగులోనికి మనము రావడం. ఏ రోజునైతే చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన ఆయన వెలుగులోనికి మనం వస్తామో, ఆయన వెలుగు మనల్ని వెలుగులో ఉంచుతుంది. వెలుగు అన్న వెంటనే ఒకే ఒక్క మాటలో సో సింపుల్, వాగ్దానము నెరవేర్చే దేవుడు కనుక చీకటిలో తడుములాడుకోవాలా? చీకటిలో ఏది నీకు కనబడదు. గుడివాడికి చీకటికి, అంటే గుడివాడిని వెలుగులో పెట్టిన పాపం ఎలా చీకటిలో ఉన్నట్టే ఉంటుందో, ఆ చీకటిలో మనం గుడివారంగా ఉంటాము. కనుక ఏ మనిషి ఏ కార్యము చేయలేనిది చీకటి. అనగా ఈ అంధకారానికి శక్తులు ఉంటాయి, అవి అంధకార శక్తులు, అవి చీకటి శక్తులు అని రాయబడి ఉంది. అంటే అర్థం ఏంటంటే ఈ చీకటి శక్తిని బట్టి వెలుగుని బంధిస్తుంది. అయితే వెలుగు ఈ చీకటిలోంచి బయటికి రావాలి అని అంటే ఇక్కడ దేవుని యొక్క వాక్యము ఏమని చెప్తుంది? పౌలు రాస్తూ ఎఫెసీ 5:8, పూర్వమందు మీరు చీకటి అయి ఉంటుంది, కానీ ప్రభువు నందు వెలుగై ఉన్నారు. కారణం ఏంటి? ప్రభువు వెలుగు కనుక. కనుక ప్రతి దానికి కూడా వెలుగు అంటే తెలుపు అన్న వెలుగు, మల్లెపువ్వు ఎలా చెప్తామో, మరి తీయదనానికి తేనెని ఎలా చెప్తామో ఇక్కడ పోలిక చెప్పాలి కదా. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యము వాటిలో కనబడుచున్నాయి. ఎప్పుడైతే ఇక్కడ ఈ వెలుగు సంబంధుల వలె మనము నడుచుకుంటామో, ఈ అంధకార క్రియలలో మనము పాల్పంచుకో. అంటే అంధకార క్రియలు, వెలుగు క్రియలు. కనుక వెలుగు క్రియలు అంటే అందరూ తేటగా చూసేది వెలుగులో చేసే పని, ఎవరు చూడకుండా చేసేది చీకటిలో చేసే పని. అంటే అర్థం ఏంటంటే ఒకే ఒక్క మాటలో చెప్పాలి అని అంటే మనకి ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, మనం అందరము కూడా చీకటిలో ఉండి ఆశ్చర్యకరమైన ఆయన తన వెలుగులోనికి మనల్ని పిలిచాడు. కనుక ఏం చేస్తాము?
అప్పటి వరకు మనము మన వైపు లక్ష్యం ఉంచుకుంటాం. నాకేమిచ్చావు, నాకేం చేసావు, నేనేం పొందుకున్నాను, ఇటువైపే చూస్తాం. కానీ ఏ రోజునైతే దేవుని వెలుగు మన మీద ప్రకాశిస్తుందో, మనము లోకమునకు వెలుగుగా ఇవ్వడానికి ప్రయత్నం చేసేది ఏంటంటే, ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన దేవుని మహిమపరచడమే వెలుగు. అనగా ఏర్పరచబడిన వంశముగా, రాజులైన యాజక సమూహముగా, పరిశుద్ధమైన జనముగా, అంటే దేవుని సొత్తుగా నీవు నేను మారడం. అంటే అప్పటి వరకు మన సొత్తు, మన సొంతము, మన బిడ్డలు, అంటే మన అన్న స్థితి నుంచి తన అనే స్థితికి వెళ్ళేదే వెలుగు ఫలము. అంటే దేవుని కోసము బ్రతకటమే వెలుగులో నివసించుట, దేవుని కోసము జీవించుటే వెలుగులో నివసించుట. కారణం ఏంటంటే, అసలు ఈ ఆదికాండం చూసాం కదా, దేవుడు తన నోటి మాటతో వెలుగు కలుగును గాక అని పలికాడు. అయితే ఇవే వాక్యాలు యోహాన్ గారు రాస్తూ ఏమన్నాడు? ఆది యందు వాక్కు ఉండెను. చూసారా, వాక్కు దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్కు దేవుడై ఉండెను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తము ఆయన నోటి మాట మూలముగా కలిగి ఉన్నది ఏది ఆయన చెప్పకుండా కలగలేదు. కానీ ఆయనలో ఏముంది? జీవం, ద లైఫ్. ఈ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది, కానీ చీకటి గ్రహింపకున్నది. చెప్పండి, గ్రహింపకున్నది. అంటే చీకటి గ్రహించదు. కారణము, వెలుగుని బంధించలేక విడిచిపెట్టబడేది వెలుగు. అంటే కావలి వారు వేకువ వెలుగు కొరకు ఎదురు చూచినట్లు ఈ చీకటి కొంతకాలమే ఖచ్చితంగా అరుణోదయ దర్శనం మనకి కలుగుతుందని, అంటే దేవుడు అబ్రహాముని ఆ అర్ధరాత్రి వేళ దర్శిస్తూ అబ్రాహాముని బయటికి తీసుకొచ్చి, ఆకాశ నక్షత్రములను నీ యొక్క ఒకవేళ చేతనైతే లెక్కించు, నీ కుమారులు ఈలాగు ఉందురు అని దేవుడు అబ్రాహాముతో వాగ్దానం చేస్తూ, అంటే అర్థం ఏంటంటే, మనం దానియేలు 12:3 చూస్తే, ఎందరైతే అనేకులను నీతి మార్గంలో, అంటే ఒక స్టార్ అంటే అర్థం ఏంటంటే ఒక నక్షత్రం చుట్టూ అంధకారం ఉన్నప్పుడు ప్రకాశించేది నక్షత్రం. అంటే నీ చుట్టూ అంధకారం కమ్మి ఉండొచ్చు, నీ చుట్టూ గడాంధకారం కమ్మి, అంధకారము, గడాంధకారము, చీకటి అంటే ఏంటంటే వెరీ సింపుల్, సో సింపుల్. అది నీకు ఎంత మాత్రము కూడా, అంటే నిన్ను అది మండిస్తూ ఉంటుంది. అది అనుక్షణము కూడా నీవు వెలుగుగా మారుతావు, ప్రకాశిస్తావు. వెలుగులోకి జనులు వస్తారు, కానీ నువ్వు కరిగిపోతూ ఉంటావు, అంటే నువ్వు తరిగిపోతూ ఉంటావు. అంటే నీవు మండితే తప్ప, నీవు ప్రకాశిస్తే తప్ప, అంటే నీకు వెలుగు వచ్చి ఉన్నది. లెమ్ము దేశము చూడుము, ఈ భూమిని చీకటి కమ్ముచున్నది. అంటే ఎప్పుడైతే నీ చుట్టూ ఉన్న ప్రజలు ఆ చీకటిలో ఉన్న ఆ మాటలను బట్టి, ఆ చేతలను బట్టి, ఆ క్రియలను బట్టి, వాటి స్థితిగతులను బట్టి ఉన్న నీవు మాత్రము వారికి వెలుగు పంచేవాడిగా. ఇంకా చెప్పాలి అంటే యోహాను సువార్త 5:35 మనందరికీ తెలుసు, అతడు మండుచు ప్రకాశించుచున్న జ్యోతి వలె. అంటే బర్నింగ్ అండ్ షైనింగ్. అంటే నీవు ఎప్పుడు మండుతూ ప్రకాశించాలి అంటే అది ఎలా సాధ్యమో తెలుసా? నీ కళ్ళల్లో కాంతి, నీ గుండెల నిండా ప్రేమ, నీ చేతుల నిండా ఆశీర్వాదము ఉండాలి అంటే మొట్టమొదట ఈ వెలుగు ఇక్కడ ఉండాలి. అంటే హృదయము అన్నింటికంటే ఘోరమైన వ్యాధి కలది. ఎప్పుడైతే దేవుని వెలుగు నీ హృదయంలో దేవునికి నివాస స్థానముగా, నివాస యోగ్యమైనదిగా దేవుని మాటలు నీ హృదయంలో భద్రపరుచుకుంటావో, నీ ఎదుట నేను పాపము చేయకుండా నిమిత్తము నా హృదయమందు నీ వాక్యము భద్రపరుచుకుంటుని, ఏ విధముగా యవ్వనస్తుడు దేని చేత తన నడతను శుద్ధి చేయను, నీ వాక్యమును దాన్ని సరిగ్గా చూచు. ఏ రోజునైతే మన హృదయాన్ని మనము భద్రపరుచుకుంటామో, ఈ హృదయంలో దేవునికి నివాస యోగ్యముగా ఆయన మాటలు పెడతామో, ఆయన మాటే వెలుగై ఉన్నది. ఆయన యొక్క నివాసము ఎప్పుడూ కూడా ఆయన వెలుగులో ఉన్నాడు కనుక ఆయనతో సహవాసము కలిగి ఉండడమే వెలుగు. కనుక ఆయన మాటకి విధేయత చూపించిన మనల్ని ఖచ్చితంగా ఇది నిజమైన వెలుగా కాదా అని పరీక్షకు పెట్టబడిన తర్వాత ఒక దినము వస్తుంది, అప్పుడు నిన్ను దీపస్తంభం మీద పెడతాడు. అనేక మంది ఈ యొక్క లోకస్తులు ఆ వెలుగులోనికి రావడానికి ఇష్టపడతారు. కారణం ఏంటంటే
చీకటిలో ఏమి చేయలేము. చీకటి ఒకానొక దినమున అది నిన్ను అంధకారంలోకి నడిపిస్తుంది. అయితే వెలుగు ఖచ్చితంగా నిన్ను వెలిగిస్తుంది, అనేక మందికి వెలుగులో ఉండేటట్లుగా చేస్తుంది. ఇలాంటి వాక్యాలు మన జీవితాల్లో అటువంటి సాక్ష్యాలు కలిగి ఉండి అనేక మందికి దారి చూపుటకు, చీకటిలో ఉన్న ఈ ప్రజలకు, అనగా చీకటి క్రియలు ఎన్నో ఉన్నాయి కదా, అవన్నీ కూడా ఏ రోజునైతే నీ అంధకారమయమైపోయిన నీ హృదయంలో వెలుగు ప్రకాశింపనీయని, అప్పుడు నీవు లేచి మృతులలో నుండి సజీవమైన వాని యొద్దకు రాగలుగుతావు. ఇది వాక్యం. కనుక అట్టి వెలుగు మన హృదయంలో ఉండును గాక. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఎత్తబడిన వాక్యము అనేక మందికి ఆశీర్వాదంగా, అనేక మందికి దీవెనకరంగా, అనేక మందికి రక్షణకు ఆధారంగా చేయమని నీ కృపాహస్తాలకు, నీ కనికరమునకు, నీ ప్రేమకు, నీ కాపుదలకు అప్పగిస్తూ సజీవులే నేను స్తుతించుదనని యేసు నామమున దీవించి సమాధానంతో పలుకుతూ దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.